నిశితంగా పరిశీలిస్తే కనుక ఎవరు గొప్ప అంటే సుస్పష్టంగా సిద్ధాంతం చెబుతుంది. కన్యకామనే గొప్ప, కన్యా ద్వారానే సమస్తమైనటువంటి కుటుంబం తరించాలి అని మీరు గమనించడమ్మా. అనాది హైందవ ధర్మం అనేక రకములుగా మనిషిని స్టడీ చేసింది. తద్వారా మనుషుల్లో ఉండేటటువంటి తత్వాలను గమనించే ఆచారాలను పెట్టిందే తప్ప ఇదేదో మనం చేయలేనివో ఎవరో తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దునువో కాదు. ఇందులో భగవంతుడు స్త్రీకి కల్పించిన ఒక గొప్ప వరము బలము ఏమిటంటే మారు మనసును పొందగలగడం. స్త్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక వరం. పుట్టింటి దగ్గర అద్భుతంగా ఉంటూ ఏ క్షణం వివాహమై అత్తారింటికి వస్తుందో ఒక్కసారి చూడండి. ఇది తమిళుగా భావించి ఇప్పుడున్న మీరందరూ కూడా మీ పుట్టింటి ఎక్కడో ఉంటాయి, ఇది మీ అత్తారిల్లు, కేవలం అత్తారిల్లుగా భావించకుండా ఇది నా ఇల్లు అని భావించి మీరు బాధ్యతగా ఉండబట్టే అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా ఉన్నాయి. ఆ బాధ్యత స్త్రీకి బొట్టు పెట్టి చెప్పక్కర్లా, అది రక్తంలోనే స్త్రీ తత్వంలోనే విలీకృతమైంది. అందువల్లనే కన్యాదానం అనే పద్ధతితో ఈ కుటుంబం నుంచి ఆ కుటుంబానికి కన్యకామని పెట్టడం వల్లే రెండు కుటుంబాలు తరిస్తాయి. అలా తరించాలని కోరుకుంటూ తరింపజేసేటటువంటి కన్యాదాతలు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే ఫలాలే అనేక జన్మ శ్రీహజన్మదిగా ఇంతకు ముందు జన్మ నుంచి ఏకత క్షణపర్యాంతం కన్యాదానం చేసే క్షణం వరకు కూడా ఆవృత్త అనావృత్త కోలి కోరంగా చేసిన మహాపాపాలన్నీ కూడా భస్మమైపోతాయి మీరు చేసే కన్యాదానం వల్ల. మీ తండ్రి గారి వంశంలోను మీ తల్లి గారి వంశంలోను ఘోరమైన మహాపాపాలు చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఇందాక చెప్పారు. కుంభీ పాత, లోహిత ధామ, ఆతప సంఘాత, కాలసూత్రములు అనేవి నరకాల పేరు. ఆ నరకాల్లో పడి వారు ఘోరమైన యాతను అనుభవిస్తుంటే వాళ్ళ పేరు చెప్పి బంగారం పడ్డాలో భోజనాలు పెట్టినా సరే కొన్ని నరకాల నుంచి వారికి ఉద్ధరణ ఉండదు. కన్యాదానం చేస్తే మాత్రమే కొన్ని నరకాల నుంచి ఉద్ధరణ ఉంటుంది. కన్యాదానం సందర్భంలో ఇంత గొప్పదైన కన్యాదానం ఎట్లా చేయాలి అంటే ఒక బండరాయిని నెత్తి మీద పెట్టుకోవడమో మోయలేని గొడవలు పోయడమో కాదు స్వామి. ఆడవారి కుడి చేయి పైన ఉండాలి, మగవారి కుడి చేయి కింద ఉండాలి. ఇరువురు కలిసి కాసే నీళ్లను జారబెట్టండి. అలా నీళ్లు జారబెట్టే క్రమంలో మీ మనసులో ఒక్కసారి పితృదేవతలను స్మరించుకోండి. మీ పెద్దలైనటువంటి తండ్రిలో తాతో ముత్తాతో తల్లిలో నాయనమో జడ్డమో ఒక్కసారి వారిని స్మరించుకుంటే మన మనసులో స్మరణ చేస్తేనే వాళ్ళు తృప్తి చెందుతారు. అలా తృప్తిగా కన్యాదానం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళ సంతృష్టే ఒక సైకిల్ మనకు అందజేస్తారు. ఏమిటి అంటే పరంపర, మనము మన తరువాతను ఆ తర్వాత అట్లా తరాలు నిలబడగలిగేటటువంటి పరంపర ఒక్క పితృదేవతలు ఇచ్చేటటువంటి అనుగ్రహం మాత్రమే. అందువల్లనే పెళ్లిళ్ళలో దేవతల కంటే కూడా పితృదేవతల యొక్క భాగ్యమే చాలా ఎక్కువగా ఉండాలని తప్పిస్తూ అనేక రకాల క్రతువులు ఉంటాయి. కావున కన్యాదాన పాత్ర మీ దగ్గరికి వస్తుంది స్వామి. మరొకసారి చెబుతున్నా, మగవారి కుడి చేయి కింద ఉండాలి, శ్రీమతి చెయ్యి ఆయన చేయి మీద ఉండాలి. ఇరువురు చేతుల మీదుగా కాసిన నీళ్ళను జారబెట్టండి. కన్యాదాన కార్యక్రమం చేసే క్రమంలో పితృదేవతలు ఒక్కసారి స్మరించుకోండి. భజేంద్రియులు మంగళవాద్యం.